హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ పెరుగు అచ్చులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే మినపప్పు ఓవెనర్ సూప్ చేసుకొని బాగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది గాళ్ళు ముద్దలాగైతే మిక్సీ పట్టేసుకొని సైడ్కి పెట్టేసుకోవాలి. ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. షుగర్ టేస్ట్కి తగ్గట్టు కొంచెం వేసుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని సైడ్కి పెట్టేసుకొని కర్డ్ నేను 2 గ్లాస్ తీసుకున్నాను. బాగా మెల్ట్ చేసేసాను. బాగా మెల్ట్ చేసేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాను. దాంట్లో సాల్ట్ టేస్ట్ తగ్గట్టు కొంచెం షుగర్ వేసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్లా. ఈలోపు ఒక ర్యాక్ పెట్టేసుకొని మనము తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. తాలింపు బాగా వేగిపోయిన తర్వాత పెరుగులోపు వేసేసుకొని ఇది సైడ్కి పెట్టేసుకోవాలి. ఈ రేక పైన మనము చిన్న చిన్న అచ్చుల్లాగైతే మనము వేసేసుకోవాలి. చేతితోని కానీ స్పూన్తో కానీ వేసేసుకోవచ్చు. మీ కంఫర్ట్ జోన్ బట్టి మీరు వేసేసుకోండి. కొంచెం పైన కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకొని డబల్ సైడ్ మనం బాగా ఫ్రై చేసుకుంటే మనకి టేస్టీ పెరుగు అచ్చులు అయితే రెడీ అయిపోద్ది. ఇప్పుడు ఇది రెండల్లా గోల్డెన్ కలర్ వచ్చేయాలి. 2 సైడ్ గోల్డెన్ కలర్ వచ్చాక మనము ముందుగా రెడీ చేసుకున్న పెరుగులోపు వేసేసుకోవాలి 1 బై 1. ఒక 2 అవర్స్ మనము క్లోజ్ చేసుకొని ఉంచేసి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం పెరుగు తిన్న ఫ్లేవర్ ఇంకా టేస్ట్ అనేది ఈక్వల్గా ఉంటుంది. మనం ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేయదు కాబట్టి చాలా హెల్దీ కూడా. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేసి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. మిక్చర్స్ కానీ దేనితోనైనా తింటే చాలా బాగుంటుంది. ట్రై ఇట్.